ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, సినిమా యూనిట్ మొత్తాన్ని అందరికీ నమస్కారం. అలాగే ఇప్పుడు టు స్టార్ట్ విత్ ఒక చిన్న కామెడీ నోట్‌లో చేయాలంటే, వెన్నెల కిషోర్ గారు ఇక్కడ లేరు. ఆయన తరపున నేను మాట్లాడాలంటే, ఆ పంచేదో ఏస్తా బ్రహ్మాజీ గారు ఏదో కంచంలో ఉందంతా ఆయనదే అని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఏంటంటే వయస్సు రీత్యా కొంచెం అది గుర్తు రావటం లేట్ అయింది. మూడోది అంటే బాగుండదని మూడో అక్కడి నుంచి తీసుకుంటున్నాను. వాళ్ళు చెప్పేశారు మూడోది, అందుకని గ్యాప్ ఇచ్చాను. సుమా గారు మాటలు అలా గుర్తుండి అలా అనిపించింది. దట్స్ ఓకే. సరే, నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ మీరు ఎప్పుడు మా కంపెనీ దీనిలో మా పర్మనెంట్ ఆర్టిస్ట్ కదండి. మీరు లేని సినిమాలు చాలా అరుదు మా దాంట్లో. మేము అంత క్లోజ్ బ్రహ్మాజీ గారితో. ఎక్కడున్నా సరే ఏది ఫిట్ అవుద్దన్నా ఆయనకి ఎలాగోలో అకామిడేట్ చేయాలనే చూస్తాం. కాకపోతే ఎలాగోలో అనే అంత ఆర్టిస్ట్ కాదు ఆయన. డెఫినెట్గా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ఆయన. దానికి మేము మా దీనిలో విల్ మేక్ ష్యూర్ దట్ ఆయన మా సినిమాలు ఉండేదట్టు అని అనుకుంటాం. అలాంటి రిలేషన్ మాది. థ్యాంక్ యూ. నా పని అయిపోయింది. సినిమా గురించి మాట్లాడండి. సో కమింగ్ టు సినిమా గురించి అండ్ నిహారిక గారు మేడం అసలు ఫ్యాబులస్. అసలు మీరు ఈ మధ్యకాలంలో మీరు పట్టుకున్న పెద్ద సినిమాలు క్రేజీ కాంబినేషన్లు దానికి ఉండే ఛాన్సెస్ వేరండి. ఇలాంటి సినిమాల్లోనే అసలైన బలం, మీ టేస్టు, మీ కమిట్మెంట్ అన్నీ కనపడతాయి మేడం. అలాగే అంతమందుల కమిటీ కుర్రాళ్ళు కూడా మేము నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. అదే సెంటిమెంట్ రాకాశ కూడా మేము చేసాము. దానివల్ల ఆ హిట్ వాట్ వి కాల్ ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా ఈ నెక్స్ట్ మీరు చేసే పెద్ద పెద్ద సినిమాలు కూడా మాకే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హిట్ స్ట్రీక్ అలా కంటిన్యూ చేద్దామండి. కమింగ్ టు సినిమా మన రాకాశ, ఇందా బ్రహ్మాజీ గారు చెప్పినట్టు ఈ సినిమా వెళ్తానే ఉంటుంది హ్యాపీగా. ఇది కూల్ సమ్మర్లో ఒక కూల్ బ్రీజ్ లాంటిది ఈ సినిమా. డెఫినెట్గా ఇది చాలా లాంగ్విటీ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఆ ఇంటర్వెల్ ముందల గెటప్ సీన్ గారు ఎంటర్ అయ్యి ఆ ఇంట్లోకి అలా ఎంటర్ అయ్యే కానించి ఇక ఆగలేదు అసలు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారు ఎపిసోడ్లు కానీ, హీరో గారు అసలు త్రూఅవుట్ ద ఫిల్మ్ ఎక్స్ట్రాడినరీ. ఫర్ దట్ మ్యాటర్ నయన్ గారు, హీరోయిన్ గారు, సంగీత్ హీరో, మేడం డైరెక్టర్ గారు, ఎవ్రీవన్, మాస్టర్స్ కానీ, మన గెటప్ సీన్ కానీ, ఇంకా మళ్ళీ పేర్లు చెప్తా వెళ్తే నిజంగా ఇంపార్టెంట్ ఒకటి రెండు మర్చిపోతాం, సారీ. ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నిజంగా ఇంత సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అవటం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. అలాగే ఇంకా ఈ సినిమాకి చాలా రన్ ఉంది. ఎవరన్నా ఇంకా మిస్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉండే ఉంటారు ఎగ్జామ్స్ లేకపోతే వేరే కమిట్మెంట్స్తో. మీరు భరోసాగా హ్యాపీగా థియేటర్కి వెళ్ళి, ఇది ఆడిటోరియం సినిమా అండి. ఒక 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 క్రౌడ్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. మీరందరూ తప్పనిసరిగా థియేటర్కి వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఫైనల్గా ఫర్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ మీరు చేసిన ఎఫర్ట్స్ కానీ వీటికి సూపర్ అండి. యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అందరికీ బ్రహ్మాండమైన కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.